పెళ్లికి అన్ని సమాజాల్లోనూ చాలా ప్రాముఖ్యతనిచ్చారు. కారణాలు ఏమైనప్పటికీ వివాహం చేసుకోకుండా ఉండిపోయిన వ్యక్తుల్ని సమాజం చిన్నచూపు చూస్తుంది, కించపరుస్తుంది. వివాహ వ్యవస్థ చాలా పురాతనమైన వ్యవస్థ. స్త్రీ పురుషులు కలిసి జీవించేందుకు వివాహ బంధం లాంటి బంధాలు అవసరం లేదని, పరస్పర విశ్వాసం, ప్రేమ కలిసి జీవించేందుకు ముఖ్యమని వాదించేవారు కూడా ఉన్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఇలాంటి బంధాలలో మగవారు ఎలాంటి బాధ్యత లేకుండా తప్పించుకునేందుకు వీలుంది. వివాహ వ్యవస్థకి చట్టపర గుర్తింపు ఉండడమే కాకుండా హక్కులు, బాధ్యతలు కూడా ఉంటాయి. వారసత్వపు హక్కు పిల్లలకి సంక్రమిస్తుంది. వివాహ బంధాన్ని ధిక్కరిస్తూ భార్యని ఇబ్బంది పెడితే భార్య చట్టబద్ధంగా తనకు సంక్రమించే హక్కులను వినియోగించుకోగలుగుతుంది. వివాహంలో దొరికే భద్రత, బాధ్యత కలిసి జీవించే బంధాల్లో దొరకవని చాలా మంది భావిస్తారందుకే. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని ముచ్చట్లు. నమస్తే, ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాటి మన కార్యక్రమం కాచాగూడలో ఉన్న శ్రీ బౌన్సే నర్సరీకి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు లలిత గారు ఉన్నారు. మరి మనకి ఏ మొక్క గురించి పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే మేఘ్నా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మా సకులకు ఏ మొక్క గురించి పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం ఒక కొత్త స్టైల్ అన్నాను నేను. అంటే మన బాన్సైలో ఇప్పుడు దాకా ఎలా మాట్లాడుకున్నాం అంటే మామూలు ఒక ట్రంక్ లైన్ క్రియేట్ చేసుకోవటము, అన్ని బేసిక్ అనమాట. ఒక ట్రంక్ లైన్ మీద ఒక మొదల మీద ఎలా మలుచుకోవాలి, ఎలా దాన్ని షేప్ చేసుకోవాలో ఇప్పుడు దాకా అలా చేసుకుంటా ఉన్నాం. అది కూడా చాలా లాంగ్ టైమ్ లో 12-13 years అని మీరు చెప్పారు. ఎప్పుడైనా మనకి ఒక బాన్సై అనగానే దాని ఏజ్ తోనే ఉంటుంది అనమాట. బాన్సై దాని ప్రైస్ ఫ్యాక్టర్ కూడా అంటే ఎక్కువ అంటారు, ఎందుకంటే బాన్సై చాలా కాస్ట్లీ అనేది కూడా మనం ఆ ఏజ్ ఫ్యాక్టర్ లోనే అనమాట. 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఆ ఏజ్ ఫ్యాక్టర్ తోనే మనకి ప్రైస్ ఫ్యాక్టర్ అనమాట. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాం, అతి తక్కువ టైంలో లావు మొదలు ఎలా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా మనం ఇంత లావు మొదలు ఉంది కాబట్టి అది 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుకుంటా ఉన్నాము. ఇప్పుడు అంటే ఒక అడ్వాన్స్ కోర్స్ అనుకోవచ్చు, మన బాన్సైలో ఒక అడ్వాన్స్ కోర్స్ గా కూడా అనుకోవచ్చు అనమాట. మనం అలా కామోఫ్లేజ్ చేస్తాం మేఘ్నా. అంటే ఏదన్నా ఒక ఇంకో వస్తువుని తీసుకొని దాన్ని ఒక ప్రాప్ గా యూస్ చేసుకొని ఒక థిక్ ట్రంక్ లైన్ లా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఒక లావు మొదల్లాగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం మేఘ్నా. ఇక్కడ నేను ఒక వుడ్ యూజ్ చేశాను. ఓకే, ఏంటి దీన్ని డ్రిఫ్ట్ వుడ్ అంటాం అనమాట. అంటే ఒక అడవులు మనం ఏదన్నా వుడ్ తీసుకొని ఇలా పెట్టుకొని దానికి చుట్టూ చెట్లు పెట్టేసి ఇదే నాకు మొదల్లాగా కనపడేటట్టు చేసుకుంటున్నాను. అంటే ఇక్కడైతే లావుగా ఉంది, ఇలా పైకి వెళ్ళేసరికి కొంచెం సన్నగా అవుతుంది చూడండి. ఎందుకంటే మొదలు మనకి కింద లావుగా ఉండాలి. మన సెలెక్షన్ ఆఫ్ ది వుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది ఎలా చేయాలంటే డైరెక్ట్ గా తీసుకుని దీని ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, దీన్ని పెట్టడం కానీ ఇదంతా? డైరెక్ట్ గా మనం వుడ్ యూజ్ చేయలేము మేఘ్నా. మనం ఎప్పుడైనా ఒక వుడ్ తీసుకొని ఒక 3 నెలలు నీళ్ళలో నానపెట్టి మళ్ళీ ఒక 3 నెలలు ఎండపెట్టి సల్ఫర్ అప్లై చేసి దానికి సల్ఫర్ అప్లై చేసి అది మనము పాన్లో వాడతాం చూడండి, దాన్ని అప్లై చేసి ఓ 3 నెలలు ఎండపెట్టి తర్వాత మనము దీనికి ఒక డ్రిఫ్ట్ వుడ్ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఒక వుడ్ని యూజ్ చేసుకొని మనం అంటే ఒక మొదలు క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఆ వుడ్ కూడా మనం ఇంట్రెస్టింగ్ వుడ్ ఉండాలంటే మనకి రిక్వైర్మెంట్ పట్టిగా మనం సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ ఆఫ్ ది వుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years గోట్ క్రియేట్ ఏ గుడ్ ట్రంక్ లైన్ అనమాట. తక్కువ టైంలో మంచి ట్రంక్ లైన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఒక లావు ట్రంక్ లైన్, సో దట్ ఇట్ లుక్ ఒక 20-year ప్లాంట్ లాగా, ఒక 15 సంవత్సరాల ప్లాంట్ లాగా కనపడటానికి చేసే ప్రయత్నం అనమాట. అలాంటప్పుడు ఒక డెడ్ వుడ్ తీసుకొని దాని ట్రీట్మెంట్ అంతా చేసి 3 నెలలు నానబెట్టి 3 నెలలు ఎండపెట్టి ఇలా మట్టిలో పెట్టి దీన్ని మనం గ్రోత్ పాట్ అంటాం అనమాట. మామూలు మన ట్రేస్ లా లేదు చూడండి, ఒక గ్రోత్ పాట్. దీంట్లో మనం మంచి మట్టి వేసి అంటే ఒక 60% ఎరువు వేసుకొని ఒక 20% ఇసుక, దీనికి సరిపడా 20% ఎర్రమట్టి, ఇలా సాయిల్ రేషియో వేసుకోవాలి. ఒక 60% ఎరువులు, ఒక 20% ఎర్రమట్టి, ఒక 20% ఇసుక. ఎరువు ఎందుకు ఎక్కువ శాతం పెడుతున్నా అంటే మంచి గ్రోత్ రావాలన్నమాట. ఇవి మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన చెట్లు మనం శాండ్ పేపర్ ఫైకస్ అంటాం. శాండ్ పేపర్ అని ఎందుకంటాం అంటే మీరు లీఫ్ టచ్ కొని చూస్తే మామూలుగా మన శాండ్ పేపర్ యూజ్ చేస్తాం కదా, ఇట్స్ కామన్ నేమ్ అనమాట. అలాగే శాండ్ పేపర్ లాగా ఉంటుంది కాబట్టి శాండ్ పేపర్ ఫైకస్ అని అంటాం అనమాట. ఈ చెట్టుని మీరు ఇక్కడ చూస్తున్న నెయిల్స్ కూడా కొట్టాను. దీని మీద నుంచి పెట్టేసి రేపొద్దున ఈ చెట్టు దీనికి అతుక్కునే టెండెన్సీ ఉందన్నమాట. ఏదైతే మనం వుడ్ మీద నుంచి పోనిస్తున్నామో
దానికి ఇట్లా అతుక్కుపోతుంది. మీరు ఇక్కడ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది, ఇట్లా అతుక్కుపోయింది అనమాట. మనం ఏదైతే వుడ్ వాడామో ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. మనం ఇలా తయారు చేసుకుని మొదల్లో ఇది ఒక 2 years అయింది దీంట్లో పెట్టి, ఇట్లా తీసేసుకొని నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా అతుక్కొని దీనిలాగానే అనిపిస్తుంది అనమాట. ఇవి ఏవైతే కొమ్మలు దీని నుంచి మామూలు చెట్టునేమో నేను భూమిలో పెట్టాను, మామూలుగా కుండీలో పెట్టేశాను, మట్టిలో పెట్టేశాను. ఆ చెట్టుకున్న కొమ్మలన్నీ దీని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకొని నెయిల్స్ కట్ చేసుకున్నాను, నెయిల్స్ పెట్టేశాను అనమాట. అతుకుంచాను. ఎక్కడైతే మనకు కావాలో కొమ్మలు అలా ఇట్లా వైరింగ్ చేసుకొని ఇది పొజిషన్ ఇచ్చుకుంటాను అనమాట. ఓకే, మనకి కావాల్సినట్లుగా కావాల్సిన షేప్ లో. ఇది ఒక బ్రూమ్ స్టైల్లో అనుకుంటున్నాను కాబట్టి, బ్రూమ్ అంటే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు పాత ఎపిసోడ్స్ లో చెప్పుకున్నట్టు ఒక స్ట్రైట్ మొదలుండి ఆల్ ది బ్రాంచెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్ ఇలా బ్రూమ్ స్టైల్, చీపురు కళ్ళగా బ్రూమ్ స్టైల్ లాగా. సో ఆల్ ది బ్రాంచెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి మనకి బ్రాంచెస్ స్టార్ట్ అవడానికి నేను ఇదంతా మొదలుగా మంచిగా ఎక్స్పోజ్ చేసి బాగా చూపిస్తాను అనమాట. ఇదంతా కొమ్మలు ఎలా ఉన్నాయి, దీనికన్నా అతుక్కుపోయి మంచి లావు మొదల్లాగా ఉంది. దిస్ షుడ్ బి విజిబుల్. ఇక్కడ అట్లీస్ట్ 1/3 భాగం మనకు విజిబిలిటీ ఉండాలి. ఎప్పుడైనా ఏ బౌన్సర్ అయినా మొదలు నుంచి 1/3 ది టోటల్ లెంత్ లో 1/3 భాగం మనకి విజిబిలిటీ ఉండాలి అనమాట. క్లియర్ గా మనకి కాండం కనపడాలి. మనకు నేచర్ లో వృక్షాలు చూస్తుంటే కూడా చూడండి, కింద నుంచి 1/3 భాగం మనకి బేర్గా కనపడుతుంది, కింద నుంచి కొమ్మలు రావు, పైన భాగం నుంచి వస్తుంటాయి అనమాట. అలానే మనం ఎందుకంటే మన బాన్సైలు ఏమంటాం, కాపింగ్ నేచర్. బాన్సై ఇస్ నథింగ్ బట్ కాపింగ్ నేచర్ అన్నమాట. మనం ముందు బోన్సైలో ఏంటంటే ట్రే చూసాం, అంటే లైక్ బోట్ షేప్ లో వచ్చింది, లేకపోతే క్రొకడైల్ షేప్ లో వచ్చింది. కానీ మీరు ఫస్ట్ టైం దీని గురించి చెప్తాం, గ్రోత్ పాట్ గురించి. సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు? మీకు గ్రోత్ పాట్ అనేది మీరు చెప్పినట్టు ఇప్పుడు దాకా మనం ట్రేలర్లోనే చూసాం. ఏ స్టైల్ నేర్చుకున్నా కూడా ఈ స్టైల్ ఇలా ఉంటుంది, ఈ ట్రేలో పెట్టుకోవాలి, ఈ స్టైల్ ప్రకారంగా ఈ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక ఓవల్ షేప్ ట్రే కానీ, ఒక రౌండ్ షేప్ ట్రే కానీ, ఒక రెక్టాంగిల్ షేప్ ట్రే కానీ ఇలా సెలెక్ట్ చేసుకోండి అని ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా. గ్రోత్ పాట్లో పెంచినప్పుడు ఎక్కువ మనం మాన్యూర్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే నాకు ఇది గ్రోత్ పాట్ కాబట్టి, అంటే ది మీనింగ్ ఆఫ్ గ్రోత్ పాట్ ఇస్ ఐఎమ్ అలౌయింగ్ ఇట్ టు గ్రో. నరిష్మెంట్ అది ఇస్తూ ఎక్కువ న్యూట్రియన్స్ ఇస్తుంటూ, ఎక్కువ మినరల్స్ ఇస్తుంటూ, ఎక్కువ ఎరువులు వేసుకుంటూ, అంటే మనం ముందు చెప్పినప్పుడు మీకు చెప్పినట్టు 60% ఎరువులు ఇచ్చి బాగా సేంద్రియ ఎరువులు అనమాట. మనం ఎక్కువ సేంద్రియ ఎరువులే వాడుతుంటాం అనమాట, ఆర్గానిక్ మాన్యూరే వాడుతుంటాం అనమాట. 60% ఆర్గానిక్ మాన్యూర్ వేసుకొని బాగా దానికి వెరీ రిచ్ సాయిల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది గ్రోతింగ్ పీరియడ్. ఇప్పుడు మనం ఎరుదల పీరియడ్ లో పిల్లలకి ఎలా తినిపిస్తాం, ఇదే దిస్ ఇస్ ద టైమ్ టు గ్రో అని, బోన్స్ పెరుగుతాయని, మిల్క్ ఎక్కువ తాగాలని అదే ఎలా చెప్తాము. ప్లాంట్ కి కూడా మన ప్లాంట్ కి కూడా ఒక గ్రోతింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది అన్నమాట. అంటే దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్ ఎస్ గ్రోత్ పాట్. లలిత గారు, దీనికి మామూలుగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయి అంటారు ఈ ప్లాంట్ కి? ఇప్పుడు మనం చూస్తే లేవు కదా, సో ఇయర్స్ బట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ లో మనం చూసాం కదా, ఇప్పుడు పండ్లు ఉన్నాయి అలా ఆరెంజిష్ కలర్ లో వస్తాయి అనమాట. కొంచెం ఏజ్ వచ్చినా మన మామూలు చెట్లకి వెళ్ళాను, కొంచెం ఏజ్ వచ్చినాకనే ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తుంటాయి. దీనికి బెర్రీస్ వస్తాయి అనమాట. ఫ్లవర్స్ రావు, సిల్వర్ శాండ్ పేపర్ ఫైకస్ కి ఫ్రూట్స్ వస్తాయి, బెర్రీస్ వస్తాయి. ఎడిబుల్ కాదు, తినేవి కావు అనమాట. సో దీన్ని పెంచేటప్పుడు కూడా మనం అవుట్డోర్ పెంచచ్చు అంటారా, ఇండోర్ లోనే దీన్ని గ్రో చేస్తారండి? అవుట్డోర్ ప్లాంట్, అవుట్డోర్ అండి. ఓకే, ఎందుకంటే ఆ న్యూట్రియన్స్ అవి అందాలి కాబట్టి పెట్టాలండి. ఓకేనండి, దీని గురించి చాలా ఎన్నో విషయాలు మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. పెళ్లిని ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయం కన్నా సామాజిక బాధ్యతగా చూస్తాం మనం. పెళ్లి చుట్టూ ఇరువైపుల గల కుటుంబ సభ్యులు, సమాజం కూడా అల్లుకొని ఉంటాయి. అందుకు మనలాంటి దేశాల్లో పెళ్లిళ్లు అనేక జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. వంశ గౌరవం, కుటుంబ పరువు, వారసులు అన్నీ కూడా వివాహ బంధం విజయంపైనే ఆధారపడి ఉంటాయి. వివాహ సందర్భంగా చదివే మంత్రాలు, భార్యలు చేసే నోములు, పూజలు మొదలైనవన్నీ వివాహ వ్యవస్థను పరిష్కరించుకునేందుకు ఉద్దేశించినవి. అంతేకాదు, వివాహం తర్వాత ఎన్ని విభేదాలు, వివాదాలు తలెత్తినా కలిసి జీవించేందుకే భార్యాభర్తలు ప్రయత్నిస్తారు. విడాకులను ఇప్పటికీ తప్పుగా పరిగణించే వాతావరణం మన దేశంలో ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మనమున్నాం మియాపూర్ హెర్లేష్ మోడల్ కిచెన్స్. మనతో ఉన్నారు శివ గారు. మోడల్ కిచెన్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ ని చూపించబోతున్నారు. ఆ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హలో శివ గారు. హలో మేడం, ఎలా ఉన్నారు? ఫైన్. ఈ రోజు మా సకలకు మోడల్ కిచెన్ లో ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? మా దగ్గర డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మేడం. అకార్డింగ్ టు కస్టమర్ చాయిస్ మేము వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా మేము డిజైన్ చేస్తాం. సో మా దగ్గర ఇప్పుడు మా షోరూంలో వచ్చేసి
ఎల్ టైప్ కిచెన్ ఉంది, స్ట్రైట్ ఐలాండ్ కిచెన్ ఉంది, ఇది వచ్చేసి యూ టైప్ కిచెన్. ఓకే, ఈ రోజు ఇది చూపించబోతున్నారా? ఎస్ మేడం. ఓకే అండి, చూపిస్తారా? సో ఇది వచ్చేసి మనకి చిమ్నీ మేడం. ఓకే అండి, మేము వర్ల్పూల్ బ్రాండ్ డీల్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకు రూమ్ కెపాసిటీ పట్టేసి సక్షన్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కుకింగ్ రేంజ్ బట్టి మేము ఇది ప్లాన్ చేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ ఇది. సో ఇది వచ్చేసి 4 బర్నర్ హాబ్ అనమాట. ఓకే అండి. సో ఇది వచ్చేసి దీని స్పెషాలిటీ ఇన్బిల్ట్ హాబ్ అనమాట. సో మనకు వచ్చేసి స్టోరేజ్ తీసుకుంటే ఇలా మనము హ్యూజ్ స్టోరేజ్ కస్టమర్కి ఎలా కావాలంటే అలా ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే, వెజల్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలాంటిది ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు. ఎస్ మేడం. ఓకే అండి. సో ఇది సాఫ్ట్ క్లోజ్ వస్తుంది మేడం. సో ఇది వచ్చేసి మనకి ఇంకో స్టోరేజ్. ఓకే, ఇది వచ్చేసి 2 టాండమ్ డ్రాయర్ అనేసి అంటాం. ఓకే అండి. సో వెజల్స్ కానీ లేదంటే ఐటమ్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకో. ఎస్ మేడం. ఓకే అండి, నెక్స్ట్ ఇదేంటిది? ఇది వచ్చేసి వాల్ క్యాబినెట్ మేడం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ క్యాబినెట్స్ ఉన్నాయి. సో లిఫ్ట్ అప్ వాల్ క్యాబినెట్స్ ఉంటాయి. సో అట్లా షెల్ఫింగ్, రెగ్యులర్ షెల్ఫింగ్ విత్ హై గ్లాస్ ఉంటాయి. ఓకే అండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రోస్టెడ్ గ్లాస్ విత్ అల్యూమినియం ప్రొఫైల్ వాల్ క్యాబినెట్ మేడం. ఓకే అండి. జనరల్గా చాలా మంది వాల్ అనేది వైట్ ప్రిఫర్ చేయరు కదా, కిచెన్ అంటే బ్యాక్ సైడ్ ఇట్లా వంట చేసేటప్పుడు ఏదైనా పడుతూ ఉండొచ్చు వాల్ మీద. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా చేంజ్ చేస్తారా? మనకి ఇక్కడ వచ్చేసి ఇది యాక్చువల్లీ వాల్ పేపర్ మేడం. ఇది షోరూమ్ లుక్ కోసం పెట్టాం మేము యాక్చువల్లీ. ఓకే. సో మేము వచ్చేసి కస్టమర్ కి ఏం సజెస్ట్ చేస్తామంటే ఇక్కడ వాల్ టైల్స్, డాడోయింగ్ టైల్స్ వచ్చేస్తాయి. సో డాడోయింగ్ ఏరియాలో డాడోయింగ్ ఎలా కావాలంటే అలా మేము ప్రొవైడ్ చేస్తారా? ఓకే అండి, నెక్స్ట్ ఇది ఏంటిది? సో ఇది వచ్చేసి మన కార్నర్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేయడానికే మనం ఇట్లా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మనకి ఇలా వస్తుంది మేడం. ఓకే. సో ఇది వచ్చేసి ట్విన్ కార్నర్ అంటారు దీన్ని. సో ఎక్కువ అంటే కార్నర్స్ అంటే స్పేస్ అలా ఉండిపోతుంది వేస్ట్. ఎస్ మేడం. సో అలా వేస్ట్ చేయకుండా మీరు ఇలా. కరెక్ట్ మేడం. ఓకే. సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనకి ఇట్లా కార్నర్ స్పేస్ ఏదైతే నాన్ యూటిలైజ్డ్ ఏరియా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి మనం 9 to 10 kgs ఈజీగా వెయిట్. ఓకే అండి, నెక్స్ట్ ఇది వచ్చేసి రెగ్యులర్ షెల్ఫింగ్ యూనిట్ మేడం. ఓకే. సో మేము కస్టమర్ చాయిస్ ప్రకారం సో ఇలా వాళ్ళకి షెల్ఫింగ్ యూనిట్స్ కావాలంటే షెల్ఫింగ్ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు పుల్అవుట్స్ కావాలని కొంతమంది అంటారు. సో వాళ్ళకి పుల్అవుట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో కొంతమంది వచ్చేసి మాకు షెల్ఫే కావాలి అట్లా కావాలన్న వాళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు మనం చూడబోయేది మేడం, ఇది మేము ఫస్ట్ టైం ఇండియాలో మనకి ఆల్ స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ లైక్ ఇండియన్ కిచెన్స్ జనరలీ రిక్వైర్స్ హ్యూజ్ స్టోరేజ్. సో ఇండియన్ స్టోరేజ్ కోసం మేము ఇట్లా టాల్ యూనిట్స్ విత్ స్లైడర్స్. ఓకే. సో గుడ్ స్టోరేజ్ అనేసి మనకి ఇది వచ్చేస్తుంది మేడం. ఓకే అండి. సో ఏ వెరైటీస్ అయినా సరే, బౌల్స్ కానీ ఏవైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఎస్ మేడం. ఓకే అండి. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది? అంటే ఇది కొన్ని గ్లాస్ ఉన్నాయి అండ్ ఆల్సో వుడ్ కూడా ఉంది కదా. సో ఎన్ని కేజెస్ వరకు ఇది క్యాపబుల్? ఇది వచ్చేసి మనకి ఈజీగా 25 to 30 kgs స్టోరేజ్ పెట్టుకోవచ్చు మేడం. ఓకే అండి. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి 2 door స్లైడింగ్ ప్రొవిజన్ ఇచ్చాం మేడం. దాంట్లో డిఫరెంట్ మేము ఇది వచ్చేసి ఫ్రాస్టెడ్ గ్లాస్ ఫిల్లింగ్ తోని స్లైడర్స్ ప్రొవైడ్ చేసాము. సో కస్టమర్ ఎలా కావాలంటే ట్రాన్స్పరెంట్ కావాలంటే కొంతమందికి అన్ని చూపించుకోవాలని ఉన్నప్పుడు మనం ట్రాన్స్పరెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాము లుక్ కోసము. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే హైడ్ చేయాలని ఉన్న వాళ్ళకి ఇట్లా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి. సో ఇది వచ్చేసి సింక్ మ్యాట్ మేడం. సో మనకి ఏమన్నా అప్పుడప్పుడు సీపేజ్ ఏదైతే అవుతుందో సో డ్రిప్పింగ్ అయినప్పుడు ఆ వాటర్ రెసిస్టెంట్ అనమాట ఇది. ఓకే. సో స్టక్ చేసి ఆపేస్తుంది. 2-3 లీటర్స్ వరకు అది స్టోరేజ్ చేసుకుంటుంది. ఓకే. సో ఎప్పుడైతే షింక్ అయితే లీక్ అవుతుందో ఆ వాటర్ అనేది బయటికి రాకుండా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. 2-3 లీటర్స్ వరకు స్టాప్ చేస్తుంది మేడం. ఓకే అండి. నెక్స్ట్ ఇదేంటి? ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ షెల్ఫింగ్ యూనిట్ మేడం. ఓకే. డబుల్ డోర్ అన్నమాట ఇది. ఓకే, నార్మల్ స్టోరేజ్. యా. సో ఈజీ టు యాక్సెస్ అన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఇందాక చూసినట్టు అది ఒక కార్నర్ యూనిట్ మేడం. ఇది డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి మ్యాజిక్ కార్నర్ అంటారు ఇది. ఓ. సో ఇలా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వీ కెన్ ఒక మాడ్యులర్ కిచెన్ పర్ఫెక్ట్గా అంటే అటు మూలకు వెళ్ళి ఏదైనా కావాలంటే తీసుకోవడం ప్రాబ్లం కాబట్టి ఇలా అయితే హ్యాపీగా ఇటే వచ్చేస్తాయి.
వావ్ సూపర్ గా ఉందంటే అంటే ఒక 2-3 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా సరే. ఎస్ మేడం. ఓకే, మనం ఆర్గనైజ్ చేసే దాన్ని బట్టి మనకి స్టోరేజ్ అట్లా ప్లాన్ చేసుకుంటే మనకి ఇట్లా ఆర్గనైజ్డ్ కిచెన్ వస్తుంది. ఓకే అండి. అంటే ఇదే సేమ్ కిచెన్ కావాలి అంటే ఎంతలో వస్తుంది మనకి? ఇది వచ్చేసి మాది మొత్తం కస్టమైజ్డ్ కాన్సెప్ట్ ఉంటుంది మేడం. సో కస్టమర్ ప్లేస్ లో సైట్ విజిట్ చేస్తాం మేము ఫస్ట్. సో కస్టమర్ అక్కడ సైట్ లో మెజర్మెంట్స్ ఫ్యాషన్ లో తీసుకొని మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో అకార్డింగ్ టు కస్టమర్ చాయిస్ మేము ఒక బేసిక్ డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే అండి. అంటే బేసిక్ ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు? సో ఆ డిజైన్ చేశాక మాకు కొటేషన్ అనేది మాకు తెలుస్తుంది. ఓకే, సో క్వాలిటీని బట్టి అక్కడ మెటీరియల్ అవసరాన్ని బట్టి. సో ఇందులో వచ్చేసి యూ టైప్ కిచెన్ లో మేము 2 డిఫరెంట్ వెరైటీస్ యూజ్ చేసాం మేడం. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్, ఇది వచ్చేసి హై గ్లాస్ ఫినిష్. ఓకే, సో ఇదే సేమ్ కిచెన్ అయితే ఎంత అవుతుంది? ఇదే సేమ్ కిచెన్ అయితే ఎక్స్క్లూడింగ్ ప్లాట్ఫామ్, ఎక్స్క్లూడింగ్ అప్లయన్సెస్ మేము కోట్ చేస్తాం మేడం. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్ 2,80,000. ఓకే, సో అంటే 2,80,000 పెట్టినా కూడా ఆ వర్త్ కంటే ఇంకెక్కువే కనిపిస్తుంది. సో అంటే ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఒకే ప్లేస్లో హ్యాపీగా వాళ్ళు కుక్ చేసుకోవచ్చు, ఎన్ని ఐటమ్స్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో ప్లేస్ తక్కువ ఉంది, ఎలా డిజైన్ చేసుకోవాలని బాధపడే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, సో దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, మీరు హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు. సో ఈ కిచెన్ మీరు చూసారు కదా, దీంట్లో ఎన్నో రకాల స్టోరేజ్ ఐటమ్స్ ఉన్నాయి, బౌల్స్ కానీ వెజల్స్ కానీ ఎన్నో రకాలు ఉంటాయి, అవన్నీ ఎన్ని ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే అండి మేడం, వాల్ యూనిట్ లో మనకి అక్కడ ఎలా ఉందో సేమ్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇలా ఇచ్చాం మేడం. ఓకే అండి. సో ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రోస్టెడ్ గ్లాస్ విత్ గ్లాస్ షెల్ఫింగ్ యూనిట్. ఓకే, సో దీంట్లో మనకి ఇంకోటి ఏంటి అంటే మనం అడ్జస్టబుల్ షెల్ఫింగ్ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కస్టమర్ కి. ఓకే, సో అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ హీ క్యాన్ అడ్జస్ట్ ది షెల్ఫ్స్ అన్నమాట. స్టోరేజ్ ని బట్టి Yes, ma'am. ఐటమ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. వావ్ సూపర్ గా ఉందండి. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఇంత స్పేస్ ఉంది కాబట్టి మైక్రో ఓవెన్ కానీ మిక్సీ కానీ Yes, ma'am. ఇంకా అడిషనల్ గా ఇంకేమైనా యూస్ చేయాలన్నా చేసుకోవచ్చు. Yes, ma'am. వాషింగ్ బేసిన్ పక్కనే ఉంది కాబట్టి వెజిటేబుల్స్ హ్యాపీగా కట్ చేసుకొని Yes, ma'am. అండ్ మనకి స్టవ్ కూడా నియర్ బై, Yes, ma'am. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు Correct, ఈజీగా. ma'am. వావ్, తక్కువ స్పేస్ లో మంచి యూ షేప్ కిచెన్ ని మా సర్కులకు పరిచయం చేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. వివాహం అన్నది ఒక అద్దాల గాజు సౌధం లాంటిది. భయం ఉన్నవాడు ఆకర్షితుడై ఎప్పుడు లోనికి పోవాలా అని ఆతృత పడుతూ ఉంటే లోపలుండి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు ఎలా బయటకు రావాలా అని ఆందోళన పడుతూ ఉంటాడని ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించాడు. కులం, డబ్బు, వంశం, అవసరాల కోసం పెళ్లిళ్లు చేసుకోవడం కాకుండా ఇద్దరు మనుషులు హాయిగా ఆనందంగా జీవించేందుకు పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటే అప్పుడు వివాహ వ్యవస్థ మెరుగుపడుతుందేమో. వరకట్న హింస, మరణాలు, గృహహింస, అవమానాలు, ఆర్థిక పరాధీనత, స్త్రీలకి ఇచ్చే వివాహ వ్యవస్థని చూసి ఈ తరం చదువుకున్న అమ్మాయిలు నిజంగానే భయపడుతున్నారు. ప్రపంచ వివాహ దినోత్సవాలను జరుపుకొని ఆనందించటమే కాకుండా స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉండే వివాహ వ్యవస్థ కోసం కులం, మతం, జాతి, ప్రాంతం వంటి అంశాలు, డబ్బు ప్రాధాన్యత వహించని వివాహ వ్యవస్థ కోసం మనందరం ఆలోచించాలి. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.